మిస్టర్ బిన్, నేను ముద్దుగా మిస్టర్ బిన్ అంటానండి. ఈడు నోరు విప్పితే ఇక షర్మిలమ్మని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అమ్మనా బూతులు తిట్టిని ఎదవేడు. ఈయన్ని అపాయింట్ చేశారు టీజీ వెంకటేష్ గారిని విమర్శించమని. ఏమండి ఎందుకు మురిసిపోతూ ఉంటాడు కొంచెం అమ్మాయిలాగా? నాకు అర్థం కాదు. కొంచెం చిన్నలు ఉన్నాయి ఇళ్ళు తెగులుతా ఉంది. నువ్వు గాడిద చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలి. ఏది నువ్వు పసిరిక పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ. అది నీ జాతి లక్షణం. ఈ సవాళ్ళు పసిరిపాముకి తక్కువ, వానపాముకి ఎక్కువ, అది నీ జాతి. ఇది మాట్లాడితే జాతుల గురించి, కులాల మీద మాట్లాడతాడండి. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తులట. నాకు వాళ్ళ గురించి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకున్నాను. వీడు జాతి అన్నాడని, ఏంటి అంత దారుణంగా జాతి గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని చూస్తే ఆర్యవైశ్య కుటుంబం అట వారిది. ఆర్యవైశ్యులు అంటే చక్కగా వ్యాపారాలు చేసుకుని చాలా ఉన్నతంగా ఉంటారు కదండి. అలాంటి కుటుంబాన్ని ఇలాంటి ఒక ఊరకొచ్చి దీంతో మురిగించారు. నీ జాతి లక్షణం అది. నువ్వు వానపాముకి ఎక్కువ, ఇంకో పాముకు అంటే మీరు నెమ్మదోస్తులు అనే మాటని ఎంత హేళనగా మొత్తం ఆర్యవయసులందరినీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విమర్శించడం అనేది ఏమి న్యాయం అని అడుగుతున్నానండి నేను. సవాళ్ళు నీకు పనికిరావులే కానీ మిస్టర్ టీజీ వెంకటేష్ ఆల్కలీస్ కెమికల్స్ తయారు చేసుకొని కర్నూలు కాలుష్యం భ్రష్టు పట్టిస్తూ అధికారుల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, డబ్బులు ఇస్తూ బిజినెస్ చేసి అంత ఇంత సంపాదించిన తర్వాత రాజకీయాల్లో మక్కువ ఏర్పడి దమ్ము ధైర్యం రాదు. దమ్ము ధైర్యం ఉన్నోడికి, మీసాలున్నోడికి కాళ్ళు చేతులు పట్టుకుని లేదంటే డబ్బులు సర్దుకొని బాబుగారు అని. మీసాలున్నోడికి అంటే మీసాలున్నోడికి అప్పుడు అని ఉద్దేశం, కానీ ఇది మీసం లేదు. ఒరే పంచు, ఎందుకురా నీకు నువ్వు ఇలా పంచులు వేసుకుంటావు? ఏమండి అడే చెప్తున్నాడు, వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారంలో ఇదయ్యారు అని. వ్యాపారం చేయడం తప్పండి. వీళ్ళకి కబ్జాలు చేయాలి, మర్డర్లు చేయాలి, ఆస్తుల కోసం వాళ్ళని చంపాలి, ఆస్తులు కబ్జా చేయాలి. అది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఈ వైసీపీ నుంచి ఇలాగ అపాయింట్ చేసి ఇలాంటి వాళ్ళకి చూడండి, ఒక కులాన్ని మొత్తం ఎలా తిట్టించారో మీరు ఆలోచించండి. ఏమండి తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి చెప్పడానికి వారి బాబాయ్ గారిని ఇన్వైట్ చేశాను మన స్టూడియోకి. నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏదో మాట్లాడాడు, చూపిస్తాను అతని ఆరోపణలో. అతనికి టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు కౌంటర్ ఇచ్చారట అని తెలిసింది. దయచేసి వారిద్దరిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరికి పడితే వాళ్ళకి స్పందించకండి సార్, వాళ్ళ స్థాయి పెంచకండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, వాళ్ళ సొంత బాబాయే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏంటి మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ఏంటని ఇప్పుడు అడిగితే అలాంటి నన్ను అడక నాన్ సెన్స్ అన్నాడు ఆయన. చదువు సంజ లేనుడు పాలు తాగే వేసాలు వేస్తాడు. అంతలా అలా ఉండాలండి. టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు కూడా ఎవరన్నా వచ్చి ఏంటండి పలానా సిద్ధార్థ రెడ్డి మీ గురించి ఇలాగ అన్నాడు కదంటే, ఎలా కుర్రాళ్ళ గురించి మాకేంటి పక్కది అనాల. అంతే తప్ప మీరేమో అందరికీ వాల్యూ ఇచ్చేస్తారు. అందరికీ వాల్యూ ఇచ్చేస్తే మీ వాల్యూని నిలబెట్టుకునే వ్యక్తులు ఉండరండి అవతల. నోటికి ఏదొస్తే అది వేళ. రెండు ఆరోపణలు చేశాడు, రెండు చూపిస్తాను మీకు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారి మీద. ఆ రెండు ఆరోపణలు ఎంత నాన్ సెన్స్ ఆరోపణలు మీకు చూపిస్తాను. అలాంటి వాళ్ళ కోసం మినిస్టర్ గారు స్పందించడం ఏంటండి? ఎవరన్నా అలాంటిది ఉంటే కనుక మీ కింద కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పించండి. వాళ్ళతో లేదంటే ఇక్కడ కాకినాడ పంపించండి, కర్నూలుకి ఎక్కడి నుంచి నేను కొడతా, ఇక పలానాది ఇలాగ అంటున్నారు, ఇది సోన్స్ అని చెప్పండి నాకు. ఎందుకంటే మిమ్మల్ని నేను ఒకసారి కలుసుకున్నాను, కానీ మీరేంటనేది ఒక మీటింగ్ చాలు కదా, ఒక మెతుకు పట్టుకుంటే చాలదా? ఆ విషయంలోనే మీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి క్లాష్ వచ్చింది. ఇవన్నీ క్లాష్ అయింది, వాంతో అయింది క్లాష్. పదే పదే అడుగుద్దు. నాన్ సెన్స్. వాడితే నా క్లాష్ ఏంటి? పదే పదే అడుగుతున్నాడు నువ్వు. అసలు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు ఆయన. ఆడితో నాకు క్లాష్ ఏంటి? ఆ పిల్లోడు అలా అంటే అదే డీల్ చేయండి మీరు కూడా. మీరు వద్దండి, అందరికీ రెస్పాండ్ అవ్వద్దు. 100 మంది 100 రకాలు చేస్తారు. ఇది అక్కడి నుంచి అమెరికా నుంచి పంచిగాడు వచ్చాడు, ఎక్కడి నుంచి బాలనేరసుడు ఈయన వచ్చాడు, వీళ్ళిద్దరూ ఒకేసారి దిగారు, వీళ్ళకి సాక్షి కవరేజ్ ఇస్తుందంటే ఇది వీళ్ళ మాటలు కాదండి, పార్టీ నుంచి ఏదో ఆదేశాలు వచ్చాయి. టీజీ ఫ్యామిలీని టార్గెట్ చేయండి, టీజీ ఫ్యామిలీని కించపరచండి,
టీజీ ఫ్యామిలీని ఏదో నోటుకు వచ్చినట్టు వాగండి అని చెప్పి పార్టీ నుంచి వచ్చింది వాళ్ళకి. సో దీనికి వెంకటేష్ గారు కానీ అలాగే భరత్ గారు కానీ స్పందించొద్దండి. ఇటువంటి విషయాలు ఇట్స్ స్మాల్ థింగ్. క్లాష్ ఏంది, పిల్లోనితో క్లాష్ ఏంది, వాని ఏజ్ ఏంటి, ఈజ్ ఏ స్మాల్ కిడ్, వాడితో నా క్లాష్ ఏంటి, వాడి ఏజ్ నా ఏజ్ ఏంటి, స్మాల్ థింగ్ అంటాడు ఆయన. ఏజ్ ఏంటి, ఎవడు వాడు చదువు రానటువంటి చదువు రాలించుకొని రాజకీయాల్లో ఏదో సాధించాలని వస్తే ఇప్పుడు ఒకటి ఉంది లక్ష్మి, నేను ఒకటి బాధపడేది ఏమంటే చదువు అన్నటువంటిది ఒక క్వాలిఫికేషన్. అది సొసైటీలో ఈరోజు ఫస్ట్ ఏం చదివావు నువ్వు అంటే లేదు నేను 10th ఫెయిల్ అయినా అని అనడము ఏ రకంగా ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే అతను చదువు చాలించుకుని వచ్చాడటండి. ఆయన ఏం చదివాడంటే 10th ఫెయిల్ అయ్యానంటే అలా అంటే 10th ఫెయిల్ అయినట్టున్నాడు. ఆయన చదువుకోకుండా ఇలాగొస్తే నా కొడుకు అయితే నేను ఊరుకోను అని చెప్తున్నాడు ఆయన. అరే అలాంటి ఒక కుర్రోడికి 33 సంవత్సరాల ఒక కుర్రోడికి మినిస్టర్ గారు స్పందించడం ఏంటండి? ఆయన టీజీ వెంకటేష్ గారు ఆయన పొలిటికల్ లెజెండ్, ఆయన స్పందించడం ఏంటండి? స్పందించవచ్చు సార్. స్పందిస్తే ఇదే అలవాటు అవుద్ది. రేపు మరోటి తెస్తారు బుర్ర తెచ్చి ఇటువే కదా వాళ్ళ పని. మీరు సమాధానాలు చెప్తూ కూర్చోవలసి వస్తుందండి. ఇంకా మీరు స్పందించకుండా ఏదో బాలయ్య బాబు డైలాగ్ ఉంటుంది, కుక్క మురిగిందనుకో అనుకోవటమే. అలా అనుకుని వెళ్ళిపోవాలి అంతే అండి. ఉంటుంది సొసైటీలో. ఆ పిల్లోడు చదివే లేదు, ఆ పిల్లోడు అసలు ఆ పిల్లోడికి చదివే లేదు కాలేజీలో చేరిస్తే మధ్యన చాలించుకొని వచ్చాడు. నాకే సొంత కొడుకు అయితే నేను ఒప్పుకునేవాడిని కాదు, రాజకీయాలు దించేవాడినే కాదు. నేను పిల్ల మాటలు పిల్ల చేస్తాను, నిన్న మొన్న బుట్టి పాలు జీకుతూ మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు ఇది. అది మీకు అర్థమైందండి టీజీ భరత్ గారు? పిల్ల చేష్టలు పిల్ల వేషాలు, నిన్న మొన్న ఏదో పాలు చీకుతూ మాట్లాడే మాటలు, అలాంటి మాటలు పట్టించుకుంటారు ఏంటండి అని ఎవరండి? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. కొంచెం ఆలోచించండి. ఆయనే చెప్తున్నాడు, వాళ్ళ బాబాయ్ సొంత బాబాయ్ చెప్తున్నాడండి. ఆ అబ్బాయికి చదువు లేదు, చదివితే ఎక్కడో జాయిన్ చేస్తే వచ్చాడు మధ్యలో ఏదో పిల్ల మాటలు మాడుతూ ఉంటాడు, పాలు తాగే మాటలు మాడుతూ ఉంటాడు. అంతే ఏంటి? అంతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతే. కాదంటేనే ఒకవేళ మీ దగ్గర క్యాడర్ ఉంటారు కదండి, మీ దగ్గర కూడా ఖచ్చితంగా టీడీపీ యూత్ ఉంటారు కదా, ఐటీడీపీ యూత్ ఉంటారు, వాళ్ళతో ఇప్పించండి కౌంటర్లో. అంతే, వాళ్ళ స్థాయి అంతే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది కావచ్చు, లేదా పంచి ప్రభాకర్ అనేవాడిది కావచ్చు, అంతే స్థాయి. ఏమంటే ఇప్పుడు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను బాల నేరస్తుడు ఎందుకు పెట్టానంటే చెప్తున్నాను. ఒకసారి ఇది వినండి. ఆయన పేరు ఈశ్వర ఏదో సంథింగ్ అండి. ఉన్నారు. అయితే బైరెడ్డి తండ్రి శేషసేనారెడ్డి, బైరెడ్డి సోదరుడు కుమారుడు సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా గతంలోనే కోర్టులో లొంగిపోయి రిమాండ్ బెయిల్ మీద కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు బైరెడ్డి 6 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు ఈశ్వరన్న ఏదో సంథింగ్ ఒక ఆయన మర్డర్